ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూసేది పీఎం కిసాన్ స్కీమ్ గురించి. ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత త్వరలో రైతుల ఖాతాకి జమ కానుంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇప్పటికే సహాయ నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ఓ 3 రాష్ట్రాల్లో పీఎం కిసాన్ నిధులను జమ చేసింది కేంద్రం. ఎందుకంటే వరదల కారణంగా ముందస్తుగా రైతులకు ఈ పీఎం డబ్బులు అందజేసింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని రైతులు పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత 2000 రూపాయల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నవంబర్ 7వ తేదీన లేదా నవంబర్ మొదటి వారంలో 2000 తదుపరి విడుదల చేయవచ్చు. అయితే ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ఈసారి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లోని రైతులకు ముందస్తు వాయిదాలను జారీ చేసింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో సుమారు 2.7 మిలియన్ల మంది రైతుల ఖాతాలకు ఇప్పటికే 2000 మొత్తాన్ని బదిలీ చేశారు. ఇటీవల వరదల కారణంగా ఈ రాష్ట్రాలలోని రైతులు గణనీయమైన నష్టాలను చవిచూశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు వాయిదాను ఉపశమనంగా పంపింది. అదనంగా జమ్మూ కాశ్మీర్లోని రైతులు ఇప్పటికే తమ వాయిదాలను అందుకున్నారు. అక్టోబర్ 7న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 8.55 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 171 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. వీరిలో 85,000 మంది మహిళా రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద జమ్మూ కాశ్మీర్లోని రైతులకు మొత్తం 4,052 కోట్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 20 వాయిదాలను విడుదల చేసింది. 2019లో ప్రారంభించబడిన ఈ పథకం రైతులకు ఏటా 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా పంపిణీ చేస్తారు. ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున సమాన వాయిదాలను రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ప్రధానమంత్రి కిసాన్ యోజన లక్ష్యం. తద్వారా వారు తమ వ్యవసాయ ఖర్చులను నిర్వహించుకోవచ్చు. లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించే ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది.